నమస్తే గురువుగారు. నమస్తే. కూర్చో, కూర్చోయ్యా. ఏంది గురువుగారు, ఏంది సంగతులు? ఇప్పుడే పేపర్ చదివి వస్తున్నాను. ఆ, అన్ని రాష్ట్రాలు అప్పులని రాశారు. ఏంది గురువుగారు, దాని మీద మీ విశ్లేషణ? ఏమి లేదు శిష్య. దేశం అన్న తర్వాత అప్పులు చేయక మానదు. దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అప్పు చేసిందని మనం నిత్యం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే దాని మీద ఒక కవి మరి చాలా సూక్ష్మంలో మోక్షంలాగా ఒక చిన్న కవిత చెప్పాడు. నాడు నా దేశం ఒప్పుల కుప్ప వయ్యారి భామ, నేడు నా దేశం అప్పుల కుప్ప అయ్యో రామ. పాలకులు అప్పులు తీసుకురావచ్చు, ఆ అప్పుల్ని సంపద సృష్టించేటువంటి దానికి ప్రయత్నించి మరి ఆ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ బంగారు బాటలు వేసినట్లయితే అది సత్ఫలితాలను ఇస్తుందంటలో ఏమాత్రం కూడా సందేహం లేదు.